అదో ఒడవని ముచ్చట, ఏడాదిగా తీరని ఆశ. ప్రతిరోజు గుడ్ న్యూస్ కాకపోతే ఏదో ఒక అడ్డంకి అన్నట్లుగా మారింది మంత్రివర్గ విస్తరణ. అమాత్య పదవి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న హస్తం నేతలకు మరోసారి షాక్ ఇచ్చింది అధిష్టానం. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదని చెప్పడంతో ఆశావహుల గుండెలు గుబేల్మన్నాయట. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోగానే పదవులు ఇచ్చేద్దామంటోందట హైకమాండ్. అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు లింక్ ఏంటి? ఇన్నాళ్ళి ఎదురుచూపులు. డైలీ సీరియల్ అయిపోయిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ నేతల ఆశలపై నీళ్లు. లోకల్ బాడీ ఎన్నికల తరువాతే మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడింది. ఏడాదిగా ఇదే రిపీట్ అవుతోంది. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆశావహులు ఎదురు చూడటం, ఇప్పట్లో విస్తరణ లేదని వార్త రావడం, అందరూ చల్లబాటం కామన్ అయిపోయింది. అయితే ఈసారి సీఎం ఢిల్లీ టూర్ పక్కాగా కేబినెట్ ఎక్స్పాన్షన్ కోసమేనన్న ప్రచారం జరిగింది. అంతేకాదు, ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై అధిష్టానంతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లారన్న టాక్ కూడా వినిపించింది. కట్ చేస్తే అదే హస్తిన వేదికగా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదని సీఎం రేవంతే మీడియాకు లీక్ ఇచ్చారు. కేబినెట్ ఎక్స్పాన్షన్ లేట్ కావడానికి బీసీ ఎస్సీల బెర్తులపై తర్జన భర్జన ఒక కారణమైతే, పదవులు దక్కని వారిలో అసంతృప్తి రగులుతుందనే భయం మరో రీజన్ అట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారట. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులంతా మరోసారి నీరుగారిపోయారన్న మాట వినిపిస్తోంది. సీఎల్పీ భేటీ తరువాత సీఎం ఢిల్లీ టూర్ అనగానే సంబరపడిపోయిన నేతలంతా ఒక్క మాటతో చల్లబడిపోయారట. ఎప్పుడూ ఏదో ఒక రీజన్ చెబుతూ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయడం మీద అసంతృప్తితో రగిలిపోతున్నారట పలువురు ఎమ్మెల్యేలు. ప్రభుత్వం వచ్చి ఏడాదైపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇంకో 3 నెలల టైం పట్టొచ్చు. అప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర సమయం అయిపోతుంది. ఇక ఇంకెప్పుడు తాము మంత్రులయ్యేదని నిట్టూరుస్తున్నారట. రేవంత్ హస్తిన వెళ్లి అధిష్టానం పెద్దలను కలిశాక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై ఆలోచన లేదని, తరువాత చూద్దామని ఢిల్లీ పెద్దలు చెప్పడంతో అంతా చతికిలబడిపోయారు. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. ఇంకా ఎందుకు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం లేదని ఆశావహులు తెగ మదన పడిపోతున్నారట. అసలు ఈ తాత్సారం వెనుక ఉన్న కారణాలేంటని, కేబినెట్ ఎక్స్పాన్షన్ పై అధిష్టానానికి ఉన్న అభ్యంతరాలేంటని ఆరా తీస్తున్నారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడటానికి కుల సమీకరణలే కారణమని తెలుస్తోంది. ఇటీవలే రాష్ట్రంలో సర్కార్ ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేసింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా అసెంబ్లీలో పెట్టింది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణలో జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలతో పాటు ఎస్సీలకు కూడా సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడున్న మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తరువాతే విస్తరించాలన్న యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే గనుక జరిగితే అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి చోటు దక్కకపోతే పెద్ద ఎత్తున అసంతృప్త జ్వాలలు రగిలే అవకాశముందని ఆందోళన చెందుతున్నారట. కేబినెట్ బెర్త్ దక్కని వాళ్లు అలకబోనితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయని కాంగ్రెస్ అధిష్టానం అనుమానం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్యమైన నేతలందరికీ హైకమాండ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేకపోవచ్చని, దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కామెంట్ చేశారు. సీఎం వ్యాఖ్యలతో ఆశావహులు షాక్ అయ్యారట. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో, అయినా అప్పుడు తమకు అవకాశం వస్తుందో రాదోనని మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా నెట్టూరుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.